Hi everyone, welcome to Impact Academy. So today let us continue with the current affairs of January. Okay. So last around two classes లో మనం 10th question వరకు finish చేసాం. Okay. So let us today try to do maybe ఒక 5 questions. Okay. So what is the name of the India chapter launched by the PM Forum in January 2025? Okay. So what is the name of the India chapter launched by the PM Forum? That is called PM Forum India, PMFI. Okay. So the PM Forum, which is the world's largest community of professional services marketers, launched its India chapter. Okay, professional service marketers PM అంటే ఇక్కడ దానికి PMFI అని పేరు పెట్టారు. And it aims to enhance collaboration, networking, knowledge sharing among professional services, marketing specialists, etc. సో ఇవన్నీ కూడా కోర్ కమిటీ నేమ్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోగలిగితే వెల్ అండ్ గుడ్, బట్ నాట్ రిక్వైర్డ్ ఎగ్జాక్ట్లీ. సో ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తే, so global community of over 4,000 members across 40 countries, etc. ఈ ఇండియా కోర్ కమిటీ. ఓకే, నేహా సౌజాని రీజనల్ డైరెక్టర్ ఆఫ్ పిఎం ఫారం. ఇవి కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు పేర్లు అవి కూడా, బట్ జస్ట్ రిమెంబర్ దట్ ఈ పిఎం అంటే ప్రొఫెషనల్ మార్కెటింగ్ సర్వీసెస్, దానికి గ్లోబల్ గా ఉండేది ఇంటర్నేషనల్. ఇండియాలో పిఎం ఫోరం ఇండియా పిఎంఎఫ్ఐ అని పెట్టారు. విచ్ ఇయర్ హ్యాస్ బీన్ సెట్ as the target to achieve 10,000 geographical indication tags in India. సో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాక్స్ అందరికి ఐడియా ఉంది కదా. సో దిస్ ఇస్ 2030 అండి. సో 2030 కల్లా వీఆర్ ప్లానింగ్ టు అచీవ్ 10,000 జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాక్స్. సో యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్, ఓకే, కామర్స్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ announced a target to achieve 10,000 GI tags by 2030. సో GI tag అంటే they are used to denote products that have a specific geographical origin and possess qualities or reputation due to that origin. Okay, so origin, so మనకి బొబ్బిలి వీణ, తిరుపతి లడ్డు, ఏటు కొప్పాక టాయ్స్, తర్వాత ఈ ధర్మవరం సిల్క్, ఎలా ఇవన్నీ కూడా ఆరిజిన్ బేస్ మీద ఉంటుంది ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. సో ఆ ట్యాగ్ అనేది వస్తే మనకి ఏంటంటే ఇట్ విల్ షో దట్ ఇట్స్ ద ఒరిజినల్. ఫర్ ఎగ్జాంపుల్ డార్జిలింగ్ టీ, మైసూర్ సిల్క్, బెనారసీ సారీ, ఎక్సెట్రా. సో దే హెల్ప్ ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ ట్రెడిషనల్ ప్రొడక్ట్స్, బూస్ట్ లోకల్ ఎకనమీస్, ప్రిజర్వ్ కల్చర్. GI label products often command premium prices in domestic and international market prices. So ఇది దానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్. Currently India has 605 GI tags. Okay, and the number of average users has jumped from 360 to 295. So basically 600 ఉన్నాయి మనకి, but there is a huge target of 10,000 GI tags by 2030, and it is given by Union Minister Piyush Goyal. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో కమిటీ ఫామ్ చేశారు, కొలాబరేషన్ విత్ FSSAI, ఓకే, ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, అండ్ బ్యూరో ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఈ రెండు కూడా. సో ఎనీవే, సో 10,000 GI tags is the target by 2030. So after the creation of 2 new reserve battalions, what will be the total number of CISF battalions? Okay, so already existing తో పాటు ఒక 2 కొత్తవి CISF అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. అంటే మేజర్ ఇండస్ట్రీస్ కానీ, అంటే మన స్టీల్ ప్లాంట్స్ కానీ, లేదా అటామిక్ ప్లాంట్, పవర్ ప్లాంట్స్, లేదా మన ఎయిర్పోర్ట్స్ కానీ, ఇలా ఎయిర్పోర్ట్ లో ఉన్న పోలీస్ ఏంటంటే నార్మల్ పోలీస్ కాదు, దే బిలాంగ్ టు ద CISF, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఓకే, సో ఈ కొత్త 2 రిజర్వ్ బెటాలియన్స్ పెట్టాక మొత్తం దే బికేమ్ 15 అండి. ఓకే, సో సెంట్రల్ హస్ అప్రూవ్డ్ ద క్రియేషన్ ఆఫ్ 2 new reserve battalions of the CISF. టోటల్ నెంబర్ 13 నుండి 15 అయింది. సో ఇవన్నీ కూడా అంత డీటెయిల్డ్ గా అవసరం లేదు, కానీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ అంటే CAPF. సో CAPF ఇప్పుడు ఆర్మీ ఇస్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్, పోలీస్ అంటే మనకి జనరల్ రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ ఇవన్నీ కూడా చూస్తాం. ఇట్స్ స్టేట్ సబ్జెక్ట్. ఓకే, సో అది కాకుండా మధ్యలో ఈ CAPF అనేది ఒకటి ఉంటుందండి, విచ్ ఇస్ ద పోలీస్ ఫోర్స్ బట్ విత్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. ఓకే, వాళ్ళకి జనరల్ పోలీస్ దగ్గర ఉండే వెపన్స్ కంటే కొంచెం ఎక్కువ వెపన్స్ ఉంటాయి. దీనిలో మనకి CRPF, CISF, CI అంటే ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, CR అంటే సెంట్రల్ రిజర్వ్, తర్వాత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని, లేదా ఇండో టిబెటన్ పోలీస్, ఇలా సపరేట్ ఇవన్నీ కూడా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కింద వస్తాయి అన్నమాట. సో ఇదంతా కూడా వెరీ జనరల్ నాలెడ్జ్ అనేది అందరికి ఐడియా ఉండాలి, బికాస్ ఇట్ కమ్స్ అండర్ సెక్యూరిటీ, వెరీ ఇంపార్టెంట్. సో రిజర్వ్ బెటాలియన్, సీనియర్ కమాండెంట్ లెవెల్, అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్స్ కూడా చాలా మంది రాస్తుంటారు కదా. సో ఎనీవే, దిస్ ఈస్ అబౌట్ ఇట్. 13 నుండి 15 అయ్యాయి, రఫ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఫార్మర్ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ మెమోరియల్ is set to be erected within the Rashtriya Smriti complex as Rajghat. Okay,
సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ప్రణబ్ ముఖర్జీ ఆర్ ఎక్స్ ఫార్మర్ ప్రెసిడెంట్. సో ఆయన జ్ఞాపకార్థంగా ఒక మెమోరియల్ ని విత్ ఇన్ ద రాష్ట్రీయ స్మృతి కాంప్లెక్స్ అట్ రాజ్ఘాట్. సో రాజ్ఘాట్ లో రాష్ట్రీయ స్మృతి అనే కాంప్లెక్స్ లో ప్రణబ్ ముఖర్జీకి మెమోరియల్ పెడుతున్నారు. అది కాకుండా ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఎప్పుడు వచ్చిందంటే 2019 అండి. ఓకే, ప్రణబ్ ముఖర్జీ గారికి భారతరత్న ఎప్పుడు ఇచ్చారు? 2019. So Narendra Modi government proposed a site within the Rashtriya Smriti complex as part of the Rajghat present for a samadhi or a memorial of former President Pranab Mukherjee. It was conveyed to Sarmishta Mukherjee, the daughter of Pranab Mukherjee. So 2012 నుండి 2017 వరకు ప్రెసిడెంట్ గా చేశారు. అండ్ హీ వాజ్ అవార్డెడ్ ద ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ద భారత్ రత్న. సో ఇవన్నీ కూడా చూసుకోండి. అట్ ద ఏజ్ ఆఫ్ 84 హీ వాజ్ కాంగ్రెస్ లీడర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. భారత రత్న వాజ్ ఆల్సో అవార్డెడ్ టు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు. సో మన తెలంగాణ నుండి ఓకే పివి నరసింహారావు, ఐ థింక్ ఈస్ ద ఓన్లీ వన్ హూ బికేమ్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ ద తెలుగు రీజియన్. ఇంకెవరు లేరు అనుకుంటా యాజ్ ఫార్ as ఐఎమ్ అవేర్. ఎనీవే, సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలండి. దీస్ ఆర్ ఆల్ జనరల్ నాలెడ్జ్ లో ఫండమెంటల్స్. ఓకే, సో ఎనీవే, సో మనకి 2019 లో వచ్చింది. అది కాకుండా రాష్ట్రీయ స్మృతి, సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద జీమోర్ టనెల్. ఓకే, సో మనకి ఈ టనెల్ కూడా ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో అవుతుందండి. ఓకే, జెడ్మోర్ టనల్, జీమోర్ టనల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈస్ ఫ్రీక్వెంట్లీ ఇన్ న్యూస్. సో ఎస్పెషల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ రీజియన్ లోనే కడుతున్నట్టున్నారు. Anyway, the Zedmore Tunnel is a 6.5 kilometer long road tunnel that will provide all weather connectivity to Sonamarg. సో అక్కడ వింటర్ లో ఎక్స్ట్రీమ్ స్నోఫాల్ అయినప్పటికీ కూడా ఈ టనెల్ అనేది కొండ లోపల నుండి తవ్వుతారు కాబట్టి ఇట్ విల్ ప్రొవైడ్ ఆల్ వెదర్ కనెక్టివిటీ. సో వింటర్ పడిన చాలా యూజువల్ గా ఏమవుతుందంటే వింటర్ పడినప్పుడు ఏంటంటే సమ్ ఆఫ్ ద రోడ్స్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ బార్డర్ ఏరియాస్ అవి క్లోజ్ అయిపోతాయి. దే బికమ్ యూ కెనాట్ ట్రావెల్ అనమాట. సో దానివల్ల మనకి సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. సో బట్ ఈ జెడ్మోర్ టనల్ చేయడం వల్ల విల్ హ్యావ్ గుడ్ కనెక్టివిటీ, ఆల్ వెదర్ కనెక్టివిటీ త్రూ అవుట్ ద ఇయర్. సో ఈ పర్టికులర్ కేసులో ఓన్లీ స్టేట్మెంట్ 1 is correct. The Zedmore Tunnel is a 6.5 kilometer long road tunnel that will provide all weather connectivity to Sonamarg. It will be inaugurated by PM Modi on January 13, not January 13, 2025, not January 20. ఇక్కడ ఏమిచ్చాడు? ఎనీవే, డేట్లు గుర్తుపెట్టుకోకలేదు కానీ ఇక్కడ ఏమన్నాడు? టు సోనామార్గ్. ఓకే, ఇక్కడ టు సోనామార్గ్. సో దట్ స్టేట్మెంట్ 1 is correct. It is a single lane tunnel located in the Ganderbal district of Jammu and Kashmir అంటున్నాడు. సో ఇట్స్ ఏ 6.5 kilometer long 2-lane tunnel. సో సింగిల్ లేన్ అనేది మాక్సిమం ఈ రోజుల్లో ఎక్కడ ఉండదండి. ఒకటి వెళ్ళడానికి ఉన్నా ఒకటి రావడానికి మినిమం 2 lane అనేది ఉండాలి. మన హైవేస్ అన్ని కూడా ఆల్మోస్ట్ 4 lane నుండి 6 lane అయిపోయాయి అన్ని కూడా. సో సింగిల్ లేన్ అన్నాడు కాబట్టి తప్పు. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ కరెక్ట్ అండి. ఇట్స్ 6.5 kilometer long road tunnel, all weather connectivity to Sonamarg. Okay, it's a single lane tunnel located in the Ganderbal district of Jammu and Kashmir. సో అది కూడా కరెక్టే. ఓకే, ఈ పాయింట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో అరౌండ్ 15 క్వశ్చన్ చూసాం. సో ఇంకో 5 questions నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో ఇన్ దిస్ పర్టికులర్ వీఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ఏపీ హైకోర్ట్ ఇప్పుడు ఏదైతే పడిందో నోటిఫికేషన్ జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, అవి మాత్రమే మనం చూస్తున్నాం. సో ఇవి కరెంట్ అఫైర్స్ అండి. సో ఎవరైనా చూడకపోతే ఈ ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్ లో ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్ 2025 అని చెప్పి ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ పెట్టాం. సో దీనిలో మనం అన్ని వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దీనిలో ప్రెసెంట్ అంటే బోత్ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ ఆ రెండు కూడా చేస్తున్నాం. ఫ్యూచర్ లో సైమల్టేనియస్ గా ఎకనమీ, పాలిటీ, హిస్టరీ అవన్నీ కూడా ఈ ఎగ్జామ్ కి సరిపడా కవర్ చేస్తానండి. సో సివిల్స్ గ్రూప్స్ లాగా ఇన్ డెప్త్ కాకుండా ఈ ఎగ్జామ్ కి సరిపడా కవర్ చేసుకుంటే మనకు సరిపోతుంది. సో ప్లీజ్ గో త్రూ దిస్ ప్లేలిస్ట్. ఓకే, ఈ ప్లేలిస్ట్ లో ఈ వీడియోస్ అనేవి కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఎనీవే, దాంతో కాకుండా ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ ఇందులో కవర్ అయిపోతాయి. సో దీస్ పీడిఎఫ్స్ ఆల్రెడీ చూపించాను కదా. సో జనవరి నుండి మనం చూసుకుంటే ఇట్ విల్ హ్యావ్ దిస్ పర్టికులర్ ఫార్మాట్ అండి. అంటే ఈ చిన్న చిన్న కరెంట్ అఫైర్స్, ఎక్కువ అనాలిసిస్ కాకుండా ఈ మొత్తం
సో అవార్డ్స్ అండ్ ఆనర్స్, బిజినెస్, బుక్స్ అండ్ ఆథర్స్, ఓకే, గవర్నమెంట్ స్కీమ్స్, ఇంటర్నేషనల్ కరెంట్, నేషనల్ కరెంట్ అఫైర్స్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా కొన్ని వీడియోస్ లో మనం కవర్ చేస్తున్నాం. సో ఇది జనవరి ఏ మంత్ కా మంత్ కి ఇవన్నీ కూడా మనం ఈ వన్ లైనర్ టైప్ అనమాట. ఎక్స్క్లూజివ్లీ ఇలాంటి ఎగ్జామ్స్ మనకు పనికి వస్తాయి. ఓకే, సో ఎస్ఎస్సి, సిజిఎల్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఇలాంటి హైకోర్టు ఎగ్జామ్స్, ఇలాంటివి మనకి బాగా పనికి వస్తాయి సింపుల్ గా. సో ఇవే కాకుండా సైమల్టేనియస్లీ వీఆర్ కవరింగ్ ద కరెంట్ అఫైర్స్ ఆల్సో. ఓకే, సో కరెంట్ అఫైర్స్ చదువుతూ కరెంట్ అఫైర్స్ మీద ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా మనం కవర్ చేస్తున్నాం. దాంతో పాటు జనరల్ సైన్స్, ఈ యాజ్ మచ్ మెటీరియల్ యాజ్ పాసిబుల్ రిలవెంట్ టు ద సిలబస్, అది కూడా అన్ని పెడుతూ ఉంటాను. సో ఇంగ్లీష్ కూడా దెర్ ఇస్ అ పీడిఎఫ్ అండి. దిస్ ఇస్ 700 పీడిఎఫ్. దానిలో మోర్ దెన్ 10 మోడల్ పేపర్స్, ఆల్ ప్రీవియస్ ఈ ఎగ్జామ్స్ అన్నిటికి ఈ ఉన్నటువంటి ఈ సిలబస్ బేస్డ్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా దీనిలో ఉంటాయి. ప్లస్ ఒక్కొక్క టాపిక్ కి ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్, ఓకే, ఇఫ్ నాట్ థౌజండ్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ ఒక పీడిఎఫ్ లో ఉన్నటువంటి అన్ని కూడా ప్రాక్టీస్ చేసేస్తే మీకు కంప్లీట్ గా అయిపోతుంది అనమాట. సో దీనిలో మీరు చూసుకుంటే మొత్తం కవర్ అవుతుంది. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ కవర్డ్. ఓకే, స్పాటింగ్ ఎర్రర్స్ ఉంది. సో సిలబస్ కూడా మీరు చూసుకుంటే మొత్తం ఇందులో కవర్ అవుతుంది. ఓకే, స్పాటింగ్ ఎర్రర్స్, కాంప్రహెన్షన్, ఎవ్రీథింగ్ ఇస్ కవర్డ్. సో ఆల్మోస్ట్ 700 పేజెస్ ఉందండి. దీనిలో మీకు ఏంటంటే మొత్తం కవర్ అయిపోతుంది. ప్లస్ 10 అరౌండ్ మోర్ దెన్ 10 టెస్ట్ పేపర్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సినోనియమ్స్, యాంటోనియమ్స్, ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్ ఇన్ దట్ ఇది. సో దీనిలో మీకు ఇదంతా కాకుండా టెస్ట్ సిరీస్ ఎలాగో ఉంటుందండి. టెస్ట్ సిరీస్ లో టార్గెట్ అరౌండ్ 10 క్వశ్చన్స్ అలా చేయడానికి చూస్తున్నాను. దీనిలో ఒక్కొక్క టెస్ట్ సిరీస్ లో 40 క్వశ్చన్స్ ఉంటాయండి. ఓకే, ఈ 40 క్వశ్చన్స్, సో దిస్ లైక్ ఏ మోడల్ పేపర్. ఓకే, సో క్వశ్చన్ ఫాలోడ్ బై ఆన్సర్, క్వశ్చన్ ఫాలోడ్ బై ఆన్సర్, క్వశ్చన్ ఫాలోడ్ బై ఆన్సర్ అలా ఉంటుందండి. అలాగా 40 క్వశ్చన్స్. సో ఇంగ్లీష్ కి సపరేట్ గా పెట్టట్లేదు. ఓన్లీ ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ పార్ట్ అదేదైతే ఉందో దాని బేస్ మీద టెస్ట్ సిరీస్ బట్ విత్ సొల్యూషన్స్ అండి. ఓన్లీ క్వశ్చన్స్ ఉండదు, ఆల్రెడీ సాల్వ్డ్ ఉంటుంది. ఓకే, సో ఇవి ఒక 10 వరకు చేద్దామని టార్గెట్ పెట్టుకున్నాను. సో దట్ ఈస్ అబౌట్ ద కోర్స్ అండి. ద ఫుల్ కోర్స్ ఇస్ ఓన్లీ రూపీస్ 150. సో ఓన్లీ 150కి ఇదంతా కూడా మీకు పీడిఎఫ్ అనేది మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. సో మొత్తం కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, టెస్ట్ సిరీస్, మొత్తం జనరల్ సైన్స్, అవార్డ్స్, ఆనర్స్, వాట్ ఎవర్ ద మెటీరియల్ ఐ కెన్ గ్యాదర్ ఫర్ దిస్ పర్టికులర్ ఎగ్జామినేషన్ ఐ విల్ గ్యాదర్. ఓకే, సో మిగతా డిస్క్రిప్షన్ లో ఈ మిగతా డీటెయిల్స్ పెడతానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ పర్చేస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.